నెల్లూరులో ప్రజాగలం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మూడు పార్టీలు కలిస్తే మనల్ని ఎవరైనా ఆపుతారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఓ బందిపోటు దొంగ పాలిస్తున్నాడని అన్నారు. కాగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పగిలిన గాజు గ్లాసుకు పదునెక్కువ అంటూ సినిమా డైలాగుతో రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా? మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఎస్ అని. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా, ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి, ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయూతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. జగన్ ఎలా అడుగుతాడు? సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ. వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా? ఇలా ఓటేయమని అడిగావా? బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు. ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల ఇది. క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగినోడిని. క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం.